హాయ్ పిల్లలు, ఈరోజు మనము 1వ తరగతి 17వ పాఠమైన ఎలుక ఏనుగు ఈ పాఠంలోని కృత్యాలను చూద్దాం. సరేనా? ఇక్కడ చూడండి, మొదటి కృత్యం ఈ కింది వాక్యాల్లో ఏ ఏ ఐ లతో వచ్చే పదాలు గుర్తించి 0 చుట్టండి. ఇక్కడ మనకు 3 వాక్యాలు ఇవ్వడం జరిగింది కదా. మరి 3 వాక్యాలు చదివి అందులో ఏ ఏ ఐ ఈ 3 అక్షరాలతో వచ్చే పదాలను గుర్తించి వాటికి 0ను చూడదాం. మొదటగా మొదటి వాక్యం చదువుదాం. ఎండలో ఎక్కువ తిరుగుడు మంచిది కాదు. ఎండలో ఎక్కువ తిరుగుడు మంచిది కాదు. మొదటి వాక్యంలో ఫస్ట్ పదం ఏమిటి? మొదటి పదం ఎండలో. ఇది ఏ అనే అక్షరంతో మొదలైంది కాబట్టి దీనికి మనము 0 చూడదాం. ఇప్పుడు రెండవది ఎక్కువ. ఇక్కడ ఎక్కువ, ఇది కూడా ఏ అనే అక్షరంతో మొదలైంది కాబట్టి ఈ పదానికి కూడా మనము 0 చూడదాం. ఇప్పుడు రెండవ వాక్యం పిల్లలు ఏనుగుతో ఆడుతున్నారు. పిల్లలు ఏనుగుతో ఇది ఏ అనే అక్షరంతో మొదలైన పదం కాబట్టి దానికి మనము 0 చూడదాం. పిల్లలు ఏనుగుతో ఆడుతున్నారు. ఇప్పుడు మూడవ వాక్యం ఐరేని కుండలకు పూజలు చేస్తున్నారు. ఐరేనికి 0 చూడదాం. ఐరేని కుండలకు పూజ చేస్తున్నారు. ఇప్పుడు తర్వాతి కృత్యం కింది బొమ్మలు చూడండి, పదాలు అక్షరాలు చదవండి. ఈ అక్షరాలను వర్ణమాల గుణింతాల చాట్లో గుర్తించండి. మీరు ఇంతకుముందు వర్ణమాల నేర్చుకున్నారు, అందులో మీరు గుర్తించండి. ఫస్ట్ మనం ఈ అక్షరాలను చదువుదాం. ఈ మొదటి బొమ్మలు ఏముంది? ఎలుక. ఎలుక. ఈ బొమ్మలు ఏముంది? ఎలుక. ఎలుకలో ఏమేమి పదాలు ఉన్నాయి? ఏ ఉంది, లు ఉంది, కా ఉంది. ఏ లు క. తర్వాత ఏం బొమ్మ ఇది? ఏనుగు బొమ్మ. మరి ఏనుగు బొమ్మలో ఏమేమి పదాలు ఉన్నాయి? ఈ బొమ్మలో ఏనుగు కదా. మరి ఇక్కడ ఏమేమి అక్షరాలు ఉన్నాయి? ఏనుగు. ఇది ఏనుగు. ఇదేమిటి తర్వాత? ఏంటిది? 5. ఇప్పుడు మనము తర్వాతి కృత్యం ఈ చూద్దాం. కింది పదాలు చదవండి. ఏ ఐ అక్షరాలకు 0 చుట్టండి. మొదటగా మనము పదాలను చదువుదాం. 5 8 ఐసు ఏతం ఏనుగు 7 ఎందరు ఎందుకు ఐరావతం ఎవరు ఏమిటి ఎలుకలు ఎంతమంది ఐసుబండి ఐలాపురం. ఈ విధంగా పదాలు ఇవ్వడం జరిగింది. మరి మనము ఈ పదాలలో అక్షరాలైన ఏ ఐ అనే అక్షరాలకు 0 చూడదాం. మొదటి ఏంటిది? 5లో ఐకి 0 చూడదాం. 5. తర్వాత రెండవ పదంలో ఏమిటి? 8లో ఏకి 0 చూడదాం. 8. తర్వాత ఐసులో ఐకు 0 చూడదాం. తర్వాత ఏతంలో ఏకి 0 చూడదాం. ఏనుగులో ఏకి 0 చూడదాం. తర్వాత 7లో ఏ అనే అక్షరానికి 0 చూడదాం. తర్వాత ఎందరులో ఏకి 0 చూడదాం. తర్వాత ఎందుకులో ఏ అనే అక్షరానికి 0 చూడదాం. తర్వాత ఐరావతం ఐ అనే అక్షరానికి 0 చూడదాం. తర్వాత ఎవరులో ఏ అనే అక్షరానికి 0 చూడదాం. తర్వాత ఏమిటిలో ఏ అనే అక్షరానికి 0 చూడదాం. తర్వాత ఎలుకలు ఎలుకలో ఏలుకలు 0 చూడదాం. తర్వాత ఎంతమందిలో ఏ అనే అక్షరానికి 0 చూడదాం. తర్వాత ఐసుబండి ఐ అనే అక్షరానికి 0 చూడదాం. ఐలాపురంలో ఐ అనే అక్షరానికి 0 చూడదాం.
మీరు కూడా ఈ విధంగా మీ పాఠ్యపుస్తకంలో సున్నాలని చుట్టండి. ఇప్పుడు తర్వాత కృత్యం. ఈ కింది వాక్యాలు చదవండి. ఏఐ అక్షరాలతో వచ్చిన పదాలు రాయండి. ఇక్కడ మరి కింద వాక్యాలు ఇవ్వడం జరిగింది, వీటిని చదువుదాం. తర్వాత ఏఐలతో వచ్చే అక్షరాలు ఉన్న పదాలను ఈ 3 బాక్సుల్లో రాద్దాం. ఎలుక ఏనుగును కలిసింది. ఎలుకను ఏనుగు ఇలా అడిగింది, నీకు ఏమి కావాలి? ఐసు కావాలా? గింజలు కావాలా? కాయ కావాలా? పండు కావాలా అని అడిగింది. అప్పుడు ఎలుక గింజలు కావాలి అన్నది. ఏనుగు 5 రూపాయలు తీసుకురా అన్నది. ఏమన్నది? 5 రూపాయలు తీసుకునిరా అని అన్నది. మరి ఇప్పుడు మనము ఈ వాక్యాల్లోని ఏ అక్షరంతో వచ్చిన పదాలను రాద్దాం. మొదటి వాక్యం అంటే ఒక్కొక్క వాక్యం వరుసగా ఒకటొకటి చూసుకుంటూ వద్దాం. ఎలుక, మొదటిది ఎలుక. ఇక్కడ ఎలుక ఉంది, ఎలుకను తీసుకొని ఇక్కడ పెడదాం. ఎలుక. తర్వాత ఏనుగు. రెండవది ఏనుగులు ఉంచుదాం. తర్వాత లైన్ కృత్యంలో రెండవ లైన్లో కలిసింది లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎలుక ఉంది, ఎలుకను తీసుకొద్దాం. ఎలుక. తర్వాత ఏనుగు, రెండవ లైను ఏనుగు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఏనుగును కూడా తీసుకొని వచ్చి ఏ వరుసలో పెడదాం. తర్వాత నీకు ఏమి కావాలి? ఇక్కడ ఏమిని తీసుకొని మూడదాం. ఏమి కావాలి. తర్వాత ఐసు కావాలా? గింజలు కావాలా? ఐసులో ఐ అనే దగ్గర ఉంచుదాం. కాయలు కావాలా? పండు కావాలా? ఇందులో ఏ అక్షరాలు లేవు. తర్వాత ఎలుక గింజలు కావాలి అంది. ఎలుక మళ్ళీ ఎలుక వచ్చింది. ఎలుక గింజలు కావాలి అని అన్నది. తర్వాత ఏనుగు 5 రూపాయలు తీసుకురా అన్నది. 5 రూపాయలు తీసుకురా అన్నదిలో ఏనుగు ఇక్కడ ఉంచుదాం. తర్వాత 5 అనేది ఈ వరుసలో ఉంచుదాం. 5 రూపాయలు తీసుకురా అని అన్నది. ఈ విధంగా మీరు మీ పాఠ్యపుస్తకంలో ఎలుక, ఏనుగు, ఐసు, ఎలుక, ఏనుగు, 5, ఎలుక, ఏమి, ఏనుగు, ఈ విధంగా అన్ని పదాలు ఉన్నాయి కదా, ఈ పదాలను మీ పుస్తకంలో రాయండి. ఇప్పుడు తర్వాతి కృత్యం. ఇక్కడ మనకు పదాలు ఇవ్వడం జరిగింది, మరి ఈ అక్షరాలు ఇవ్వడం జరిగింది. అక్షరాలను కలిపి మనం పదాలు రాద్దాం. ఇక్కడ ఎవరుని మరి ఇక్కడ మనం కింద రాద్దాం. ఎవరు అని, ఎవరు, ఈ విధంగా మీరు రండి. ఎవరు. తర్వాత ఎకరం. ఏమిటి? తర్వాత ఎకరం. ఇవి 3 కలిపి రాసాం కదా, ఎకరం. తర్వాత ఎడమ. తర్వాత ఏంటి? ఎడమ. ఈ డమ కలిపి ఎడమ అని రాద్దాం. ఎడమ. తర్వాత ఏసుని మనము ఇక్కడ మొదటి బాక్స్లో రాద్దాం. ఏసు. తర్వాత ఏనుగుని మనము ఇక్కడ రాద్దాం. ఏనుగు. తర్వాత ఏడుపు. ఏంటిది? ఏడుపుని ఇక్కడ రాద్దాం. ఏడుపుని ఇక్కడ కింద రాద్దాం. ఏడుపు. తర్వాత ఐసు. ఏంటి? ఇక్కడ ఐసు. ఈ ఐసుని ఇక్కడ మొదటి దాంట్లో రాద్దాం. ఐసు. తర్వాత 5ని ఇక్కడ కింద రాద్దాం. 5. తర్వాత ఐరావతం. ఏమిటి? ఐరావతం. ఈ ఐరావతాన్ని ఇక్కడ రాద్దాం. ఐరావతం. మీరు ఈ విధంగా మీ పాఠ్యపుస్తకంలో రాయండి. ఇప్పుడు కింది అక్షరాలను సరిచేసి పదాలు గీతలో రాయండి. ఇక్కడ 3 అక్షరాలు ఇవ్వడం జరిగింది. మరి ఉదాహరణకు ఒకటి ఇచ్చారు. రు ఊ ఏ అనే పదాన్ని అర్థం లేదు కాబట్టి దీన్ని మనం సరిచేసి ఇక్కడ రాయడం జరిగింది. ఏమని? ఏ రు ఊ, ఈ విధంగా రాశారు. మనము మరి కింద పదాలను రాద్దాం. కాలు ఏ ఈ పదానికి అర్థము లేదు. మనము సరైన పదం రాద్దాం సరిచేసి. ఏలుక ఇక్కడ రాద్దాం. ఎలుక. తర్వాత ఏగును దీన్ని మనము సరి చేసి
రాద్దాం. ఏమొస్తుంది? ఏనుగు. ఇక్కడ రాద్దాం. ఏనుగు. తర్వాత ఎరువ. ఎరువ. ఎరువ అంటే అర్థం లేదు, దాన్ని మనం సరిచేద్దాం. ఎవరు. ఎవరు అని రాద్దాం. ఇక్కడ ఎవరు అని రాద్దాం. ఎవరు. తర్వాత ర-ఐ-తం-వ. దీన్ని మనము సరిచేసి రాద్దాం. ఏమొస్తుంది? ఐరావతం. ఏమొస్తుంది? ఐరావతం. ఈ విధంగా ఐరావతం. ఈ విధంగా రాయండి. మీరు కూడా మీ పాఠ్యపుస్తకంలో చక్కగా అందంగా రాయండి. ఇప్పుడు తర్వాత కృత్యంతం. కింది వాక్యాలు చదవండి, వాటి గీతల్లో అందంగా రాయండి. వాటిని గీతల్లో అందంగా రాయండి. మరి కింద వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఆ వాక్యాలను చదివి వీటిని మనం గీతల్లో అందంగా రాద్దాం. ఎలుక గింజలు తింటుంది. ఎలుక గింజలు తింటుంది. మరి దీన్ని కింద గీతలో రాద్దాం. ఎలుక గింజలు తింటుంది. ఎలుక గింజలు ఎలుక గింజలు తింటుంది. ఎలుక గింజలు తింటుంది. ఎలుక గింజలు తింటుంది అనేది ఇక్కడ కింద మనము అందంగా రాద్దాం. ఎలుక గింజలు తింటుంది. తర్వాత ఏనుగు చెరుకు గడ తింటుంది. ఏనుగు చెరుకు గడ తింటుంది. మరి ఏనుగు చెరుకు గడ తింటుంది ఇక్కడ రాద్దాం. ఏనుగు చెరుకు గడ తింటుంది. ఏనుగు చెరుకు గడ తింటుంది. పాండవులు 5. పాండవులు 5. పాండవులు ఎంతమంది? 5. మరి తర్వాత కింద అందంగా రాద్దాం. పాండవులు 5. పాండవులు 5. తర్వాత ఏరు దాటడానికి పడవ కావాలి. ఏరు దాటడానికి పడవ కావాలి. మరి ఇక్కడ రాద్దాం. ఏరు దాటడానికి పడవ కావాలి. ఏరు దాటడానికి పడవ కావాలి. ఈ విధంగా రాయండి. మీరు కూడా అందంగా రాయండి. ఇప్పుడు తర్వాతి కృత్యం. ఆలోచించి ఖాళీలో తగిన పదం రాయండి. ఆలోచించి ఈ ఖాళీల్లో మరి కింద ఖాళీలు ఇవ్వడం కదా, వీటిలో సరైన పదాన్ని ఆలోచించి రాద్దాం. పసుపు రంగు పువ్వు. పసుపు రంగు పువ్వు. పసుపు రంగు పువ్వు ఏ పువ్వు ఉంటుంది? తంగేడు పువ్వు. పసుపు రంగు పువ్వు తంగేడు పువ్వు. మీరు చూసిన జంతువు. మీరు చూసిన జంతువు. మీరేం జంతువు చూశారు? నేనైతే ఏం జంతువు చూశాను? ఏనుగు. నేను చూసిన జంతువు ఏనుగు. మీరు ఏ జంతువు చూస్తే ఆ జంతువు రాయండి. పాప డాష్ తాగింది. ఈ ఖాళీలో ఏం రాయాలి మనము? పాప ఏం తాగుతుంది? పాలు. పాప పాలు తాగింది. పాప పాలు తాగింది. తర్వాత నేను డాష్ తరగతి. మీరు ఏ తరగతి అందరూ? మీ పాఠ్యపుస్తకం మీరే కాబట్టి మీరు 1వ తరగతి. మీరు 1వ తరగతి. నేను చూసిన సినిమా. నేనైతే ఏ సినిమా చూశానో అది రాస్తున్నా. ఏం సినిమా చూసాను నేను? బాహుబలి. మరి మీరు కూడా చాలామంది చూసే ఉంటారు కదా, మీరు ఏ సినిమా చూసారో అది రాయండి. నేనైతే బాహుబలి రాశాను. మీరు కూడా ఒకవేళ బాహుబలి సినిమా చూసి ఉంటే మీరు కూడా బాహుబలి అని రాయండి. మనము తర్వాతి క్లాస్లో కలుద్దాం. బాయ్. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా తదుపరి వీడియోలను వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.